హలో అండి. పోషకాల సూపర్ స్టార్ బీరకాయ. బీరకాయతోటి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం బీరకాయ కూర రెగ్యులర్గా చేసుకుంటుంటాం, పప్పు చేసుకుంటాం, బీరకాయ తొక్కులతోటి పచ్చడి చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవేమీ కాకుండా బీరకాయలని కూర సపరేట్గా చేశాను. తొక్కులతోటి ఈరోజు బీరకాయ తొక్కులతోటి అట్టు చూపించబోతున్నాను. ఇది పాతకాలం నాటిది. మా అమ్మమ్మ వాళ్ళు కూడా చేసేవారు. సాయంత్రం పూట ఎక్కువగా ఇది చేస్తూ ఉండేవాళ్ళు. చారులోకి నంచుకోవడానికి, అన్నంలో కూడా తినడానికి, లేదంటే ఉత్తగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక చారెడు కందిపప్పు, చారెడు పెసరపప్పు, కొంచెం బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్ళు తీసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి కొంచెం జీలకర్ర వేసి వీటిని ఒక గంట సేపు నానబెట్టాలి. తొందరగానే నానిపోతాయి మనకి పెసరపప్పు, కందిపప్పు ఇవి. తర్వాత బీరకాయ తొక్కులు, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఉప్పు కలుపుకొని అట్లలాగా వేసేసుకోవచ్చు. ఇందులోనే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని మనం డైరెక్ట్గా కూడా తినచ్చు, లేదంటే మనం అన్నంలో నంచుకొని కూడా తినచ్చు. రసంలో, సాంబార్లో సైడ్ డిష్ లాగా వెజ్ ఆమ్లెట్ అనొచ్చు దీన్ని. అలా తినచ్చు మనం. దీనిలో ఎన్నెన్నో పోషకాలు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. బీరకాయలో ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి, B6 ఇవన్నీ కూడా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో పైన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము కూడా వేశాను. ఊరికే కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఇది చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.